అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే మా మరదలతో చికెన్ బిర్యానీ అండి. హోమ్ స్టైల్లో తను చేసి చూపెడతా అని చెప్పింది నాకు. తన స్టైల్లో మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చులు, కొంచెం పెరుగు తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం నేను ఉల్లిపాయలును టమాటా పేస్ట్ చేసుకొని అది కూడా తీసుకొని కలుపుకొని మొత్తం మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని 1 గంట నేను మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి. వీటిలో మనం బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ ఉంటాయి కదండి, అవి వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, అనాస, పలావ్ ఆకు ఇవన్నీ వేసేసుకున్నాను. ఇలా కలుపుకొని కాస్త వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకున్నాము. కొంచెం కలుపుకున్నాను. కలుపుకున్నాం కదా, కాసేపు మూత పెట్టుకుందాము. బాగా మగ్గుతుంది అనమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి 5 నిమిషాలు అయింది కదండి, ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటని చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. అంటే చికెన్లోని వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం పైకి వస్తుంది అన్నమాట మగ్గేటప్పుడు. ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. ముక్కకి బాగా ఒక గ్రేవీ దగ్గరికి ఒక గ్రేవీ లాగా వచ్చింది. ఆయిల్ పైకి తేలాలి. బాగా మగ్గింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం తీసుకుంటున్నాను, నార్మల్ రైస్. అందులో 2.5 బియ్యం తీసుకున్నానండి, 2.5 డబ్బాల బియ్యము. దానికేమో 5 గ్లాసులు వాటర్ పోస్తారు. వాటర్ పోసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి. మేము 2.5 కప్పులు తీసుకున్నాం కాబట్టి మేము 5 కప్పులు తీసుకున్నాం వాటర్. ఓకే, ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం అలా మూత పెట్టుకొని ఉంచుకుంటే రైస్ అనేది మొత్తం మనకి బిర్యానీ టైప్ ఉడికిపోతుంది. చూసారు కదండి, వాటర్ ఇందాక మనం వేసిన వాటర్ మొత్తం ఉడికి రైస్ మొత్తం ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, ఇందాక మనము సిమ్లో పెట్టుకున్నాం కదా, హైలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సిమ్లో కాసేపు 5 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఆవిరికి మొత్తం రైస్ మొత్తం ఉడికేటట్టుగా అనమాట. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఓకే, ఫైన్గా అయిపోయింది. లాస్ట్గా మనము కొత్తిమీర కొంచెము, నెయ్యి కొంచెం వేసుకుందామండి. చాలా బాగా వచ్చిందండి రైస్, బాగా ఉడికింది.
పక్కన తీరా దీంట్లో